హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. 11th అండ్ 12th డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. ముందుగా మనము 10th మార్చిన ఏ అంశాలు నేర్చుకున్నాం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంకోటి మీకు 16th లేదా 17th మంత్లీ మ్యాగజైన్ డిటిపి వెర్షన్ ప్లస్ నేను రాసిన నోట్స్ రెండు కూడా గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, యాప్లో అప్లోడ్ చేస్తాను. అందులో చివరిలో 50 MCQ ఉంటాయి. మీకు ఈ 15 రోజుల కరెంట్ అఫైర్స్ మీద ఎగ్జామ్ మోడల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సరిగ్గా ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయండి. నేను 18th రోజు ఎగ్జామ్స్ మీరు రాసినట్టుగా భావించి ఈవినింగ్ పూట దానికి కీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరొకసారి మీకు 15 రోజుల కరెంట్ అఫైర్స్ రివిజన్ అవుతుంది. ఫస్ట్ క్లాస్ వింటున్నారు, నోట్స్ రాసుకొని ఉంటారు, మేబీ డైలీ కరెంట్ అఫైర్స్ లేదా డిటిపి వెర్షన్ చదివి ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, మళ్ళీ మీకు రివిజన్ లాగా పనికి వస్తుంది. బలంగా నాటుకుపోతుంది దీనివల్ల. ఓకే, ఫస్ట్ మనము 10th మార్చ్ ఎటువంటి అంశాలు నేర్చుకున్నాం చూద్దాం ఒకసారి. ఉమెన్ ఇన్ హయ్యర్ జ్యుడిషియరీ అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది మనకి. దేశంలో హైకోర్టులో మహిళా న్యాయమూర్తులు 14% మాత్రమే కలిగి ఉన్నారట. సుప్రీంకోర్టు చూస్తే కేవలం 2 మాత్రమే ఉన్నారు. ఒకరు బివి నాగరత్న, ఫస్ట్ ఉమెన్ సిజేఐగా 27 ఇయర్లో కాబోతుంది. ఇంకొకరు బేలా త్రివేది అండి, ఆమె జూన్ మాసం లోపల రిటైర్ అయిపోతుంది. ఇంకా మీకు ఒకరే మాత్రమే ఉంటారు. నెక్స్ట్ జో మాల్యా బాగ్చి అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 124 ఆర్టికల్ అధికారం ఉపయోగించుకుని రాష్ట్రపతి గారు నియామకం చేశారు, అందుకు వార్తల్లో ఉన్నాడు. ఈయన కూడా సిజేఐ కాబోతాడు. నెక్స్ట్ ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ కార్మికులు, ప్లాట్ఫామ్ కార్మికులను నమోదు చేసుకోవాలని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి చెప్పాడు. ఎందుకోసం అంటే వాళ్ళకి 2025-26 బడ్జెట్ ప్రకారము గిగ్ కార్మికులకి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన స్కీమ్ అప్లికేబుల్ చేయాలంటే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు తప్పనిసరి. నెక్స్ట్ అండి, ఓపీ చౌదరి వెరీ ఫేమస్ పర్సనాలిటీ, ఛత్తీస్గఢ్ లోపల మంత్రి. స్వయం దస్తూరు ఉపయోగించి బడ్జెట్ని తయారు చేశాడు. ఈ రీసెంట్ టైంలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనకి వెరీ ఫేమస్ పర్సనాలిటీ. కంజర్ 12th ఎడిషన్ అండి. ఇది కిర్గిజిస్తాన్ ఇండియా మధ్య స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్. ఈసారి మనకు ఇండియన్ ఓషన్ రీజన్ ప్రాంతం అని చెప్పేసి కండక్ట్ చేసింది. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇరాన్ అనేది అణు పరీక్షలు చేపట్టకుండా ఒక డీల్ ఈ P5 కంట్రీస్ అంటే వీటో పవర్స్ మొత్తం 5 ఉంటాయి కదా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా అని చెప్పేసి, అది జర్మనీ, యూరోపియన్ యూనియన్ ప్లస్ ఇరాన్ మధ్య ఒక చర్చల కార్యక్రమం పేరు జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. 2018లో ట్రంప్ ఉన్నప్పుడు విత్డ్రా చేస్తుంది అమెరికా. 2025లో ట్రంప్ వచ్చిండు, మళ్ళీ ఒకసారి ఈ ఒప్పందం అవసరం అని చెప్పేసి ట్రంపే చెప్పాడు, అందుకే వార్తల్లో వచ్చింది. ఏఐ మానస్, స్వయం ప్రతిపత్తి ఆలోచనలు కలిగిన ఒక ఏఐ టెక్నాలజీని చైనా కంపెనీ మౌనిక రూపొందించింది. దాని పేరు ఏఐ మానస్ అని చెప్పేసి పిలుస్తాం. భారతదేశం లోపల 58వ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మాధవ్ నేషనల్ పార్క్ రికార్డు సృష్టించింది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లోపల. ఛాంపియన్ ట్రోఫీని ఇండియా వరుసగా కాకుండా మొత్తం మీద 3 సార్లు గెలుచుకుంది. వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అవార్డు యునెస్కో ఇస్తుంది. సుమన్ చక్రవర్తికి వచ్చింది, మన ఇండియా పర్సనాలిటీ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మార్క్ కార్నీ కెనడా ప్రధాని, హిమాంశు పాఠక్ వచ్చేసి ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్. ఇవి మనం 12th కరెంట్ అఫైర్స్ కంటే ముందు 10th కరెంట్ అఫైర్స్ నేర్చుకున్న అంశాలండి. మన కరెంట్ అఫైర్స్ క్లాసులో వింటున్నాము, నెక్స్ట్ డే మళ్ళీ రివిజన్ చేస్తున్నాం. మనం ఒక 3 to 4 మినిట్స్ పట్టింది, అది వేస్ట్ అని చెప్పేసి అనుకోవద్దండి. మీ రివిజన్ లాగా పనికి వస్తుంది. ఎవరో టెలిగ్రామ్లో చేశారు, మళ్ళీ 4 minutes టైం ఎందుకని చెప్పేసి, 5 minutes ఎందుకని చెప్పేసి, ఇక టైం వేస్ట్ కాదు, ఇది మీకు రివిజన్ లాగానే పనికి వస్తుంది. ఫస్ట్ 11th 12th చూస్తే అస్సాం శాట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అయిపోతుంది ఇది. మనకు ఈ అస్సాం అనేది 2025-26 బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్రాలు ప్రవేశపెడతాయి. మనం కూడా ఫిబ్రవరి 18న మార్చి 18 కావచ్చు, మొత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. ఇందులో కొన్ని అస్సాం ప్రభుత్వం చూస్తే అస్సాం శాట్ని రూపొందిస్తుందండి. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం లోపల ఒక రాష్ట్రం ఉపగ్రహం తయారు చేస్తుంది అంటే అది ఓన్లీ అస్సాం అని చెప్పేసి చెప్పవచ్చు. ఇంతవరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కానీ వేరే రాష్ట్రం లోపల గవర్నమెంట్ ఏది తయారు చేయలేదు, ఇస్రో కాకుండా. రాష్ట్రం మనకి అస్సాం అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న ఎలా వస్తుందండి, అస్సాం యొక్క ఉపగ్రహం పేరు వస్తుందా? అట్లా రాదు.
భారతదేశం లోపల ఏ రాష్ట్రము తన సొంత ఉపగ్రహాన్ని తయారు చేస్తుంది? అస్సాం అని చెప్పేసి పిలుస్తాం. ఈ కార్యక్రమానికి అట ఇస్రో సపోర్ట్ ఇస్తుందట. దీంతోపాటు ఇన్స్పేస్ కూడా ఇస్తుంది. సో మనము యాక్చువల్లీ ఇన్స్పేస్ని ఎందుకు స్థాపించుకున్నామండి? భారతదేశం లోపల ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఇన్స్పేస్ పనిచేస్తుంది. బట్ ఇది ప్రభుత్వానికి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇన్స్పేస్ హెల్ప్ చేస్తుందట. కాబట్టి బ్యూటిఫుల్ క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చు మనకి. సో నెక్స్ట్ అండి, మరి ఈ అస్సాం శాడ్ ఎందుకోసం అని చెప్పేసి చూస్తే, ఒకటి సర్విలియన్స్, ఇది సరిహద్దు రాష్ట్రం కాబట్టి నిఘా అవసరం మనకి. ఇంకోటి విపత్తు నిర్వహణ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుందట. ఫైన్ అండి. నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మనకి. సో ఇది ఏంటి, స్పేస్ అయిపోయింది కదా. డిఫెన్స్ చూస్తే మనకి సో బొంగో సాగర్ అని చెప్పేసి ఒక విన్యాసం వార్తల్లో వచ్చిందండి. ఒక విన్యాసం ఇది ఏంటి, బొంగో సాగర్ అంటే సో బంగ్లాదేశ్ను ఇండియా మధ్య ఒక నేవీ విన్యాసం పేరే బొంగో సాగర్. మనం డిస్కస్ చేసినాం కోడ్ పెట్టుకొని. ఏంటి మన కోడ్ అంటే, మనము బంగ్లా యొక్క స్వాతంత్రం కోసం అని చెప్పేసి పాకిస్తాన్తో యుద్ధం చేసినాం మనం. అంటే మనం బంగ్లా అంటే ప్రేమ లేదు, బొంగు లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నాం. బూత్గా తీసుకోవద్దు, మనకి ఆన్సర్ గుర్తుండాల్సి ఒక కోడ్ అంతే. ఈసారి బే ఆఫ్ బెంగాల్ హోస్ట్ చేస్తుందండి. అంటే మనము బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చినామంటే మనకు ప్రేమ ఉన్నట్టు కాదు, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో బే ఆఫ్ బెంగాల్ అని చెప్పేసి మనకి ఈసారి హోస్ట్ చేస్తుంది ఈ నేవీ విన్యాసాన్ని. సో డిఫెన్స్ కిందకి వస్తుందండి అది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ లోపల చూస్తే ఇదే అస్సాం ప్రభుత్వము ఇదే బడ్జెట్ లోపల మేము కూడా ప్రభుత్వ రంగం లోపల ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్పింది. సో వాళ్ళు ఇంకా పేరు చెప్పలేదండి. బడ్జెట్లో స్కీమ్స్ అనౌన్స్మెంట్ చేస్తారు అంతే. తర్వాత ఇంప్లిమెంట్ చేసిన టైం లోపల ఒక పేరు వాళ్ళు పెట్టుకుంటారు, మనం డిస్కస్ చేద్దాం తర్వాత. రైట్, ఇప్పుడు ఏంటి అంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన ఎన్నో రాష్ట్రం అండి, ఇది థర్డ్ రాష్ట్రం అని చెప్పేసి పిలుస్తాం. మరి భారతదేశం లోపల ఏ రాష్ట్రము ప్రభుత్వ రంగం లోపల ఫస్ట్ ఓటీటీ తీసుకొచ్చింది అంటే దట్ ఈస్ కేరళ ఓన్లీ. సో కేరళ మనకి పేరు వచ్చేసి సీ స్పేస్గా పిలుస్తాం. సెకండ్ రాష్ట్రం మనకి మేఘాలయ అని చెప్పేసి ఉంటుంది. ఈ మేఘాలయ యొక్క ప్లాట్ఫామ్ పేరు హెలో మేఘాలయ. సో హెలో మేఘాలయ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ స్టేట్ గోస్ టు అస్సాం అని చెప్పేసి ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంకా ఏ స్టేట్ స్టార్ట్ చేయలేదు. అయితే మరి మన ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తుంది ఏదైనా ప్లాట్ఫామ్ అంటే ఓటీటీ? ఎస్, పనిచేస్తుంది. దాని పేరు ఇన్ఫ్యాక్ట్ వేవ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇండియా యొక్క మొట్టమొదటి. సో ఇవేమో రాష్ట్రాల వారిగా ఉంటే ఇదేమో ఇండియాదే. సో ప్రసార భారతి నిర్వహిస్తున్న ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు వేవ్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నలు వస్తున్నాయండి. ఫోర్త్ కరెంట్ అఫైర్స్ చూస్తే మనకి WHO అనేది ఈ హెల్త్ గవర్నెన్స్ కోసం అని చెప్పేసి, ఆరోగ్య పరిపాలన కోసం అని చెప్పేసి ఒక AI టెక్నాలజీ ప్రాంతీయ కేంద్రాన్ని ఓపెన్ చేస్తుంది. నెదర్లాండ్లో ఉన్న డెల్ఫ్ట్, స్పెల్లింగ్ DELFT అండి. సో డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నెదర్లాండ్లో ఉంటుంది. ఇక్కడ సో ఒక డిజిటల్ ఎథిక్స్ సెంటర్ను ఓపెన్ చేస్తుంది. దేనికోసం అండి అంటే ఈ సహకార కేంద్రం అనేది హెల్త్ గవర్నెన్స్ కోసం అని చెప్పేసి పనిచేస్తుందట. సో ఇదంతా స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. నెక్స్ట్ మనకి సో పర్యావరణం లోపల ఫేమస్ రిపోర్ట్ అండి, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ 2024 అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు SI అండ్ PC నోటిఫికేషన్స్ వస్తున్నాయి తెలంగాణ లోపల. సో కరెంట్ అఫైర్స్లో ఈ క్వశ్చన్ అయితే వెరీ ఫేమస్, SI లాంటి ఎగ్జామ్ లోపల, PC లాంటి ఎగ్జామ్ లోపల. అయితే మనకు ఒక చిన్న ప్లాన్ ఉన్నదండి. సో మనం ఇంప్లిమెంట్ చేద్దామంటే చూద్దాం. ఏంటి అంటే ఈ PC వాళ్ళకు DSC వాళ్ళకి కరెంట్ అఫైర్స్ వస్తాయి, కానీ మనం చెప్పే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ అవుతాయి వాళ్ళకి. సో వాళ్ళ కోసం స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ని చెప్పించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇప్పుడు ఏంటి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 2024 ఫేమస్ రిపోర్ట్ అండి. ప్రశ్న వస్తుంది కంపల్సరీ, కనీసం మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వస్తుంది రా తర్వాత విషయం అది. దీన్ని స్విట్జర్లాండ్ సంస్థ IQ ఎయిర్ అని చెప్పేసి ప్రయోగించింది. IQ ఎయిర్ అని చెప్పేసి ప్రయోగించింది అంటున్నా, ప్రచురించింది, మనకు రిపోర్ట్ని ప్రచురించిందండి. రైట్, ఇది నేషన్స్ అంటే దేశాల వారి రిపోర్ట్ ఇస్తుందండి.
తర్వాత క్యాపిటల్ సిటీ అంటే ఈ దేశం యొక్క రాజధాని ప్రాంతానికి ఇస్తుంది. నెక్స్ట్ సిటీస్ కూడా ఇస్తుంది. సో నగరాలకు కూడా ఇస్తుంది అన్నట్టు, రాజధాని కాకుండా నగరాలు అని చెప్పేసి. సో ఇది ఎలా కొలుస్తుంది ఎయిర్ క్వాలిటీని అంటే WHO కొన్ని ప్రమాణాలు చెప్పిందండి, కొన్ని స్టాండర్డ్స్ చెప్పింది. మనకి కొన్ని ధూళి రేణువులు ఉంటాయి కదా, దుమ్ము అని చెప్పేసి పిలుస్తాం, దాన్ని పర్టికులర్ మ్యాలేట్ 2.5 అని చెప్పేసి ఉంటుంది ఒకటి. ఇది WHO ప్రకారం చూస్తే సో మనకి 5 మైక్రోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, మీటర్ క్యూబ్ ప్రాంతం లోపల 5 మైక్రోగ్రామ్ అని చెప్పేసి ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ ఉంటే మనకి అది ఎయిర్ వచ్చేసి పొల్యూషన్ అయినట్టుగా గుర్తిస్తాం మనం. సో నేషన్ పరంగా చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు చాద్ రిపబ్లిక్ అని చెప్పేసి, సెకండ్ ర్యాంక్ గోస్ టు బంగ్లాదేశ్ అండి. సో పాకిస్తాన్ వచ్చేసి థర్డ్ ప్లేస్ ఉన్నది, ఇండియా వచ్చేసి 5th ర్యాంకులో ఉన్నది. ఇండియా వచ్చేసి మనది WHO ఏమన్నది 5 మైక్రోగ్రామ్ అని చెప్పింది కదా, సో మనది ఒక 10 రెట్లు అండి. సో 50.6 ఉన్నది. ఎస్, ఇది విలువ గుర్తుపెట్టుకోవాలి. WHO యొక్క సిఫార్సుతో మనం పోలిస్తే 10 రెట్లు మన దగ్గర కాలుష్యం ఎక్కువ ఉందండి. ఇంకా మనం బతికేది లేదు, ఇంకా చచ్చిపోవడం జరిగా. నెక్స్ట్ రాజధాని ప్రాంతం అని చెప్పేస్తుంది కదా, మరి ఎందుకు చస్తలేమంటే మనకి పొల్యూషన్ వచ్చేసి అలవాటు అయిపోయింది, బాడీ అడాప్ట్ చేసుకుంటుంది కొన్నిసార్లు. సో ఇప్పుడు ఏంటి క్యాపిటల్ కదా, సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అవర్ క్యాపిటల్ సిటీ ఢిల్లీ అండి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మనకి ఢిల్లీ ఉంది. సెకండ్ థర్డ్ నేను ఇన్ఫ్యాక్ట్ చూడలేదు, బట్ ఎక్స్ప్రెస్ పేపర్లో, హిందూ పేపర్లో, ఈనాడు పేపర్లో మొత్తం మనకి ఇది ఒకటే ఇచ్చిందండి, ఇంకా ఏం ఇవ్వలేదు. ఇక నగరాలు చూస్తే మనకి సో ఫస్ట్ ప్లేస్ మనకి మన ఇండియాలో ఉన్నటువంటి బైర్నీ హాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో బైర్నీ హాట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎక్కడ ఉందండి, యాజ్ పర్ ఎక్స్ప్రెస్ చూస్తే అస్సాం ఇచ్చాడు. నేను ఫస్ట్ అస్సాం రాసిన, మళ్ళీ నేను ఎక్స్ప్రెస్ తర్వాత ఏం చేస్తానంటే PIB చూస్తా, నెక్స్ట్ మన తెలుగు పేపర్ చూస్తా కదా. ఈనాడులో మేఘాలయ ఇచ్చాడు. డౌట్ వచ్చింది మనకి, సెర్చ్ చేస్తే ఇది అస్సాం మేఘాలయ బార్డర్లో ఉన్నప్పటికీ సో ఇది మేఘాలయ క్లెయిమ్ చేసుకుంటుంది, కాబట్టి మనకి ఇది తీసుకోవచ్చు. యాజ్ పర్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం చూస్తే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ ఓన్లీ, నాట్ అస్సాం. రైట్, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఢిల్లీ. ఈ ఢిల్లీ సేమ్ అంటే సేమ్ అనే చెప్పాలి. ఇక్కడ క్యాపిటల్ సిటీ కేటగిరీ లోపల ఫస్ట్ ప్లేస్ ఉంటే సిటీస్ ప్లేస్ లోపల సెకండ్ ఉంది. అంటే ఢిల్లీ కంటే ఇంకా ఇది ఎక్కువ పొల్యూట్ అయి ఉంది మనకు. ఎంత అది సుమారు 128 అండి. ఇది ఢిల్లీ ఏమో 90, సో 91.8 అని చెప్పేస్తుంది. నెంబర్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు. రైట్, సో నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియా మరొక ఇన్స్టిట్యూషన్కి అధ్యక్షుడు ఎన్నికైంది కాబట్టి మనకి ప్రశ్న వస్తుందండి. సో UN కమిషన్ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్, UNO యొక్క నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్, దీనికి సో చైర్మన్గా సో ఇండియా ఎన్నికైంది. ఇండియా 68వ సెషన్కి. సో ఈ నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ మనకి ఆస్ట్రియా రాజధాని వియన్నా లోపల ఉంటుంది, UN యొక్క అనుబంధ సంస్థ. సో ఈ వియన్నా హోస్ట్ చేసిన 68వ సెషన్కి ఇండియా అధ్యక్షత వహించింది. సో నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్కి ఇండియా వెరీ ఫస్ట్ టైం కాబట్టి మనకి ఎక్కడ ప్రశ్న వస్తుందంటే ఇన్స్టిట్యూషన్ పేరు అడగవచ్చు కింది వాటిలో దేనికి అని చెప్పేసి, లేదా ఎక్కడ జరిగినా అని చెప్పేసి ప్రదేశాన్ని అడగవచ్చు ఎగ్జామ్ లోపల. రైట్, సెకండ్ అండి, మన PM మోడీ గారు సో మారిషస్ పోయిండు. ఇది ఆఫ్రికాలో వన్ ఆఫ్ ది కంట్రీ. సో మనము ఇది ఇంత 12th కదా, ఈరోజు అయిపోతుంది పర్యటన. రేపు మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో చాలా ఎక్కువ ఇస్తారు, బట్ మనకి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది మనకి. సో PM మోడీ చేసిన పనులు మొత్తం మనకి చెప్పేసింది. ఫస్ట్ మారిషస్ యొక్క సో జాతీయ దినోత్సవ వేడుకలకి హాజరయ్యండి ముఖ్య అతిథిగా. సో జాతీయ దినం అని చెప్పేసి March 12th అంట. సో ఇన్ఫ్యాక్ట్ దానికి ముఖ్య అతిథి మన PM మోడీ గారు వేయిండు. పోయినాక మోడీ గారికి ఉత్తమ పంపితే ఎట్లా అని చెప్పేసి సో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇచ్చారు. దాని పేరు మొత్తం మీద ఆర్డర్ ఆఫ్ ది అని చెప్పేసి సంథింగ్ ఏదో ఉంటుంది, మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయవచ్చు. సో గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది PM మోడీకి 21వ విదేశీ అవార్డు. ఇది ఎప్పుడో మనకి అనౌన్స్మెంట్ చేశారండి ఆల్రెడీ. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ నేత, మొత్తం మీద విదేశీలలో చూస్తే 5వ వ్యక్తి అని చెప్పేసి మన మారిషస్ PM చెప్పాడు. ఇస్తున్న మీకు మోడీ గారు. సో ఇది 5వ వ్యక్తి అని చెప్పడం జరిగింది. సో 5 అని చెప్పేసి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఎగ్జామ్లో వస్తుంది ఎన్నో అవార్డు అని చెప్పేసి, ఎన్నో వ్యక్తి అని చెప్పేసి లేకుంటే. రైట్, నెక్స్ట్ ఇక మనము కూడా ఒకటి ఇవ్వాలి కాబట్టి
సో ఓసీఐ కార్డ్స్ ఇచ్చినామండి మారిషస్ ప్రధానికి వాళ్ళ భార్యకి, మారిషస్ అధ్యక్షుడికి వాళ్ళ భార్యకి, ఇంకా ముఖ్య నాయకులు అందరికీ ఓసీఐ ఇచ్చినాం. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు మన ఇండియాలోకి రావాలంటే దెర్ ఈజ్ నో నీడ్ టు ఏంటి వీసా. సో వీసా రహిత ప్రయాణం ఉంటుంది. దాంతోపాటు నివాస హక్కులు ఉంటాయి వాళ్ళకి, వ్యాపారం చేసుకోవచ్చు, ఓటు హక్కు లాంటివి ఉండవు కానీ సో పని హక్కు కూడా వాళ్ళకి కంప్లీట్గా ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ ఫోర్త్ది, సో ఇది ఇచ్చినాం కదా, ఇంకా సాటిస్ఫై కాలేదు కాబట్టి సో ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చినాం కొన్ని స్పెషల్గా. ఈ మారిషస్ అధ్యక్షుడు అనే పేరు గోకుల్, ధరం గోకుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ధరం గోకుల్, ఇతనికి మనము గంగా జలం ఇచ్చినామండి. అది మహాకుంభు, మొన్న గంగా జలం వాటర్ ఉన్నగా వాటర్ని తీసుకొచ్చి చెంబల తీసుకెళ్ళి ఇచ్చినామండి. నెక్స్ట్ ఇంకా వస్తే ఈ మఖానా లోటస్ సీడ్స్, ఇది బీహార్ లోపల మనం మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం కదా, సో బీహార్ నుంచి తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చారు వండుకోమని చెప్పేసి. సో వండుకున్నారు, వాటర్ కూడా తాగాలి కాబట్టి గంగా జలం ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ముఖ్యమైన అంశాలండి. ఇంకేమైనా ఒప్పందాలు ఉంటే రేపు డిస్కస్ చేద్దాం సరిపోతుంది. నెక్స్ట్ రిపోర్ట్స్. సో రిపోర్ట్ చూస్తే సిప్రి, సో ఈ ఆయుధాల ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయం లోపల వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి ఇంతకుముందు టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీ చాలాసార్లు అడిగింది. సో సిప్రి నివేదిక అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 2020-24 4 ఇయర్స్ కలుపుకొని రిపోర్ట్ ఇచ్చిందండి. సో మనకు ఇంపోర్టర్స్ అంటే ప్రపంచ ఆయుధాల్లో ఎక్కువ ఇంపోర్టర్స్ మనకి ఈ 4 ఇయర్స్ టైంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఉక్రెయిన్ అండి. ఉక్రెయిన్కి అవసరం ఉన్నది, వై బికాస్ రష్యా థ్రెట్ ఉంది కాబట్టి. సెకండ్ ర్యాంక్ గోస్ టు అవర్ గ్రేట్ ఇండియా. సో శాంతికి అముక దేశం ఆయుధాల ఇంపోర్ట్స్ లోపల సెకండ్ ర్యాంక్ ఉందా అంటే మనకు కూడా థ్రెట్ ఉంది పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి, కాబట్టి అవసరమే. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయాల్సిందే కాబట్టి సో శాంతి అంటూ ఉండదు కాబట్టి కంపల్సరీ మనకు కూడా అవసరమే. రైట్, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, ఎక్కువ నుంచి ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు రష్యా అండి, సెకండ్ ర్యాంక్ గోస్ టు ఫ్రాన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫ్రాన్స్ మన ఇవి అంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాం కదా, సెకండ్ ర్యాంక్ మనది, మనం ఇంపోర్ట్ చేసుకున్నది రష్యా నుంచి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది పేపర్ లోపల. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎవరు ఎక్కువ ఎగుమతి చేస్తున్నారు. సో ఆల్వేస్ ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఫస్ట్ అండి. ఇది ఇన్ఫ్యాక్ట్ ఆయుధాలు అమ్మేస్తే యుద్ధం చేసుకోమంటుంది, ఎంజాయ్ చేస్తుంది ఫుడ్ మీద కూర్చోండి. సెకండ్ ర్యాంక్ గోస్ టు రష్యా కాదు, ఫ్రాన్స్ వచ్చింది ఇప్పుడు. సో రష్యా థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. వై బికాజ్ మనం సింపుల్ చెప్పాలంటే రష్యాకి ఆయుధాలు అవసరం కాబట్టి ఎక్స్పోర్ట్ చేయలేకపోయింది, తనకే అవసరం, ఇంకెక్కడ ఎక్స్పోర్ట్ చేసేది కాబట్టి ర్యాంక్ కొద్దిగా తగ్గింది మనకు. సో ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ అనే చెప్పాలి. వై బికాజ్ సిప్రి మనకి ఆయుధాల ఎగుమతి దిగుమతి విషయం లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ రిపోర్ట్. అయితే మనకు మన ర్యాంక్ సెకండ్ ఉన్నప్పటికీ 15-19తో పోలిస్తే 20-24 లోపల మన యొక్క దిగుమతి కొద్దిగా తగ్గింది. ఉక్రెయిన్ ఎక్కువ పెరిగింది, మనది తగ్గిందండి. నెక్స్ట్ అవార్డ్స్ అండి. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మనం మిస్ చేయలేదు, అంతకుముందు ఇచ్చిన అవార్డే మొన్న ప్రదానం చేశారు అంతే తీసుకోమని చెప్పేసి. తెలుగులో మనకి లక్ష్మీనారాయణకు వచ్చింది. ఈయన పుస్తకం పేరు దీపిక అండి. 36 వ్యాసాల సంకలం అని చెప్పేసి పిలిస్తే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు వచ్చిన అవార్డు అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు అంతే. సరే రాసినాం మీకోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్, ఐఫా అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఐఫా అవార్డు వచ్చినాయి, మొత్తము ఎక్కువ ఉంటాయి మనకు. సో మనం ఏం చేస్తామంటే సినిమా సరిపోతుంది. ఇది పేరు లపాటా లేడీస్. సినిమాకి డైరెక్టర్ పేరు చూస్తే కిరణ్ రావు అని చెప్పేసి ఈయన బెస్ట్ డైరెక్టర్ అండి. సో మనకి ఇవి రెండు సరిపోతాయండి నేను రాసిన కింద. ఇంకేమున్నాయంటే అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా అంటే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పేసి రాకేష్ రోషన్కి వచ్చింది. ఇంకేమున్నాయంటే బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, మ్యూజిక్ డైరెక్టరు, గ్రాఫిక్స్, ఇంకా అది ఇది అది ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ప్లీజ్ స్కిప్ అని చెప్పేసి రాసిన. ప్లీజ్ స్కిప్ అంతే, అవసరం లేదు, ఇంకా స్కిప్ చేయండి. ఇంకా ఓన్లీ డైరెక్టర్ను మూవీ అవసరం అంతే, లైఫ్ టైం అవార్డు అవసరం. మనం ఇక అన్నీ ఇప్పుడే ఇన్ని చదివితే గిట్ట అవార్డ్స్ మనకు గుర్తుండవండి. సో ఒకటే మన కరెంట్ అఫైర్స్లో మనము అది సముద్రం అండి, సముద్రం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సముద్రంలో మనం కొద్దిగా బార్డర్ గీసుకోవాలి, అదే బార్డర్లో అధ్యయనం చేయాలి.
ఎగ్జామ్లో ఏం మిస్ కావు. మన ఇంతవరకు చాలా ఎగ్జామ్స్ మీరు చూసుకున్నారు. గ్రూప్ 1 అయిపోయింది 3 సార్ల ప్రిలిమ్స్, గ్రూప్ 2 అయిపోయింది 2 సార్ల ప్రిలిమ్స్, వాళ్ళది మన ఒకసారి ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 3 అయిపోయింది, ఎస్ఐ అయిపోయింది, పీసీ అయిపోయింది, గ్రూప్ 4 అయిపోయింది. మనం దాదాపుగా అన్ని ఎగ్జామ్లో 90% స్కోర్ చేస్తున్నాం కాబట్టి సో కరెంట్ అఫైర్స్ విషయంలో మీకు ఎటువంటి ఇబ్బంది వద్దు. ఇవి స్కిప్ అని చెప్పేసి రాసినంత మాత్రాన అవి వస్తాయని చెప్పేసి అనుకోవద్దు, ఇంకా రావు ఇంకా అవి ఇక. రైట్, నెక్స్ట్ తెలంగాణ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు ఉన్నాయి మనకు. తెలంగాణ చూస్తే ఆచార్య వై శ్రీనివాస్ అండి. సో సమ్మక్క సారక్క విద్యాలయం యొక్క మొట్టమొదటి ఉపకులపతి కాబట్టి ఈ శ్రీనివాస్ పేరు మనకు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు. తొలి ఉపకులపతి అని చెప్పేసి. సో ఏపీ వాళ్ళు చూస్తే మీకు ఒక 3 అంశాలు వార్తల్లో ఉన్నాయండి. ఒకటి శక్తి యాప్ అని చెప్పేసి మార్చి 8న దీన్ని మహిళ యొక్క రక్షణ కోసం అని చెప్పి తీసుకొచ్చారట. మన చిన్న మిస్ అయినది ఆర్టికల్ అది. థ్యాంక్ యూ దట్ గాయ్, ఎవరు మొత్తం మనకు గుర్తు చేసిండ్రు. నెక్స్ట్ పురసేవ యాప్ అని చెప్పేసి నిన్న మనకి స్టార్ట్ చేసిండ్రు. ఈ మున్సిపాలిటీ సేవలను అందిస్తారట. నెక్స్ట్ ఈ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్, సో ఏకసభ్య కమిషన్ ఎస్సీ వర్గీకరణ మీద గడువుని మరొక 1 మంత్ పెంచారు. మేబీ డిఎస్సి మీకు పడుతున్నట్టుగా మొన్న లోకేష్ బాబు చెప్పాడు కానీ ఏమో అండి, అంటే మళ్ళీ ఇది నాట్ కన్ఫర్మ్డ్. అంటే వర్గీకరణ రిపోర్ట్ రాకుండా మనకి వర్గీకరణ చేయకుండా 2 రాష్ట్రం లోపల మనకి ఏమి ఇచ్చేది లేదన్నట్టు నోటిఫికేషన్స్. తెలంగాణ లోపల ఫస్ట్ వచ్చేది ఎస్ఐపిసి, డిఎస్సి, ఇవి 2 ఫస్ట్ వస్తాయి. నెక్స్ట్ గ్రూప్స్ వస్తాయి మనకు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ గ్రూప్ 2 వస్తుంది. ఇక్కడ చూస్తే డిఎస్ఏ ఫస్ట్ వస్తుంది కంప్లీట్గా ఏపీ లోపల. రైట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ మనము ఈ 11th 12th రివిజన్ చేసుకొని ఒక 5 minutes, తర్వాత ఒక 20 minutes డిపెండ్ ఆన్ ది ఆర్టికల్స్ అండి. అనవసరంగా పెద్దగా చెప్పి ఇక్కడ చేసేది ఏం లేదు. ఎంత అవసరం అంతా చెప్పుకొని మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం. 50 క్వశ్చన్ MCQ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.